గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవినాష్ వ్లాగ్స్. కొంచెం నర్వస్గా ఉంటుంది నాకు ఈ వీడియోలో ముంగడ మాట్లాడాలంటే. ఎంతైనా మాట్లాడతా కానీ వీడియోలో ముంగడ మాట్లాడడం నర్వస్ ఉంటుంది. అయినా సరే ఇన్ఫర్మేషన్ అది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటే ఇన్ఫర్మేషన్ చెప్పాలా అని చెప్పి నన్ను కూడా చాలామంది ఈ మధ్య ఇంకెక్కువ అడుగుతున్నారు, అన్న యూకే ప్రాసెస్ చెప్పమని చెప్పి. సో కొంచెం నర్వస్గా ఉన్నా సరే ఐఎమ్ ట్రయింగ్. మీకు కావాలంటే నేను ఏంటిది దీని యొక్క ఏంటిది దాన్ని ఏమంటారు బిహైండ్ ద సీన్స్ పెట్టమంటే బిహైండ్ ద సీన్స్ కూడా పెడతా. చాలా చాలా టేక్స్ అవుతుంది. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా మొత్తం అవుతుందో కాదో తెలియదు. ఇప్పుడు పాయింట్కి రా అంత సొల్లు లేకుండా చక్కగా ప్రాసెస్లో పోదాం. మనం ఫస్ట్ యూకేకి రావాలనుకుంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, తర్వాత వీసా ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఎన్హెచ్ఎస్ ఫీజు ఎంత కట్టాలి, అండ్ దెన్ కమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ ఎట్లా చూసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం. సో అయినా కానీ మీకు ఒక సజెషన్లో ఒకటి చెప్తా. ఫస్ట్ థింగ్, యూకేకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీ ప్రిఫరెన్స్. మీకు టాప్ లెవెల్ యూనివర్సిటీస్ కావాలనుకుంటున్నారా? సరే, ఫస్ట్ థింగ్ అంత పక్కన మళ్ళీ కట్ చేసుకున్నది. అండ్ దెన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీస్ అనేది మీరు క్రోమ్లో సెర్చ్ చేయండి. టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి, మీడియం యూనివర్సిటీస్ ఉంటాయి, లోవర్ యూనివర్సిటీస్ ఉంటాయి. నార్మల్లీ మీరు ప్రిఫర్ చేయాల్సింది టాప్ యూనివర్సిటీసే. అట్లయితేనే మన ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. అండ్ దెన్ మీకు యూనివర్సిటీ ఎట్లా తెలుస్తుంది అంటే యూకేఎస్ అనే అప్లికేషన్ ఉంటుంది, యూకేఎస్ అనేది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి పోతే మీకు అన్ని యూనివర్సిటీస్ లిస్ట్ అయి ఉంటాయి. అక్కడ మీరు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నారో అలా చూసుకోండి. లేదంటే యూకేలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అడగండి, లేదంటే నన్ను అడిగితే నేను నార్మల్గా మా కాలేజ్ పేరు చెప్తాను. ఇంకొక 2-3 కాలేజీలో లండన్లో ఉన్నాయి, అవైనా చెప్తాం. అండ్ దెన్ కమ్స్ యూనివర్సిటీ ప్రిఫర్ చేసుకున్న తర్వాత కోర్స్ అనేది మన ఈ యూకే జర్నీలో, యూకే ప్రాసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తుంటే మీకు ఏ తొక్కలే అన్నట్టు అనిపిస్తుంది, కానీ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే కోర్స్ని బట్టే నీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ అంటే నువ్వు తీసుకునే కోర్స్ నువ్వు మంచిగా నీకు ఇంట్రెస్ట్ ఉండి చదువుకునేది వేరు ఉంటుంది, బలవంతంగా ఎదుర్కొనేది వేరు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి చదువుకున్నావు అనుకో, నీకు జాబ్ కొట్టడానికి కూడా నీకు ఈ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంది అంటేనే దీని బ్యాక్గ్రౌండ్ నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు. సో నీకు జాబ్ కొట్టడానికి కూడా పెద్ద ఇబ్బంది కాదు. సో మీరు కోర్స్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మీ ప్రీవియస్ కోర్స్ని బట్టి చూస్ చేసుకున్నారంటే మీ ప్రీవియస్ కోర్సు దీనికి లింక్ అవుతుంది కాబట్టి వీడు ఏం చెప్తున్నా మీకు ప్రీవియస్ కోర్సులో ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి అర్థమైపోతుంది. లేదు నేను అందరి తిరిగా అదే ఎంబీఏ ఐబీఎం అదే చూస్ చేసుకుంటా అంటే దట్స్ యువర్ విష్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. అండ్ దెన్ చూస్ చేసుకున్న తర్వాత కొన్ని కోర్సెస్కి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, ఓన్లీ అసైన్మెంట్స్ కాదు. యూకే అంటే ఓన్లీ అసైన్మెంట్స్ కానే కాదు, యూకే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అసైన్మెంట్స్ కాదు, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నా కోర్సులోనే నాకు 3 ఎగ్జామ్స్ ఉంటాయి, 7 మాడ్యూల్స్ ఉంటాయి, అలా 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాబుల్లీ ఇంకొకటి ప్రాజెక్ట్ డెసెంటేషన్ కాబట్టి దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ దెన్ కమ్స్ ఇది అయిపోయిన తర్వాత కోర్స్ కూడా అయిపోయింది, యూనివర్సిటీస్ అయిపోయినాయి. అండ్ దెన్ కమ్స్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీరు డిగ్రీ అన్న బీటెక్ అన్న అయితే దాని ట్రాన్స్క్రిప్ట్స్, ఒక ఇద్దరు లెక్చరర్లను మనుషులని పట్టుకుంటే వాళ్ళు మీకు ఎల్ఓవర్స్ ఇస్తారు, లెటర్ ఆఫ్ రికమెండేషన్. అండ్ దెన్ ఒక ఎస్ఓపి, అండ్ దెన్ ఇంటర్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్. ఇవి ఉంటే ఓకే మీరు ఇక్కడ రావచ్చు. ఇంటర్లో 70% కన్నా ఎక్కువ ఉందనుకో ఇంగ్లీష్ మార్క్స్ 70% కన్నా ఎక్కువ ఉంటే మీరు ఐఎల్స్ అయినా టోఫెల్స్ అయినా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు అనుకుంటే కొన్ని యూనివర్సిటీస్ 70% కన్నా తక్కువ ఉండగానే యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని మాత్రం యాక్సెప్ట్ చేయయి. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు రైట్ టోఫెల్ అన్నా ఐఎల్స్ అన్నా రాయాల్సి ఉంటుంది. సో రాసి దానికి వాళ్ళకి ఎన్ని మార్కులు కావాలో మీరు అన్ని మార్కులు తెచ్చుకుంటే మీకు దెన్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. మీరు కన్సల్టెన్సీకి పోయినా సరే వాళ్ళు మీకు రూపాయి ఛార్జ్ చేయరు. వాళ్ళ బిజినెస్, వాళ్ళ యొక్క కాలేజ్ కనెక్షన్ ఉంటుంది. సో వాళ్ళు మీకు రూపాయి ఛార్జ్ చేయరు. మీరు కావాల్సిన డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళే మీకు ఎలా వెళ్ళాలని గైడ్ చేస్తారు. కానీ వన్ థింగ్, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది ఎందుకు వినొద్దు అంటే కొన్ని విషయాలలో వాళ్ళకు కొన్ని కాలేజెస్ మాత్రమే అంటే పైసలు ఇస్తారు అన్నమాట. సో వాళ్ళు దానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మీకు నచ్చిన యూనివర్సిటీస్ మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఓకే అంటుర్రా అంటలేరా అని చూసుకొని ఓకే అంటేనే వాళ్ళని అప్రోచ్ చేయండి, లేకపోతే మీరు డైరెక్ట్ యూకేఎస్లో అప్లై చేసుకోవచ్చు. ఇవి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత 5-6 డేస్కి ఆఫర్ లెటర్ వస్తుంది మీకు. ఆఫర్ లెటర్లో 2 టైప్స్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కండిషనల్ ఆఫర్ లెటర్, ఇంకోటి వచ్చేసి అన్కండిషనల్ ఆఫర్ లెటర్. మోస్ట్ ప్రాబబుల్లీ అందరికీ కండిషనల్ ఆఫర్ లెటరే వస్తుంది. ఎందుకంటే
కొంతమంది ఏమో ఆల్రెడీ వేరే కోర్స్ చదువుకుంటూ దీనికి అప్లై చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందు అప్లై చేస్తారు. సో ఆ చదువు కూడా అయిపోయిన తర్వాత మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ని అప్లోడ్ చేయమని ఉంటుంది కండిషనల్లా. కొంతమంది ఏమో ఇంగ్లీష్లో మార్కులు ఉండయి, ఆ టోఫెల్ రాసి, ఆ టోఫెల్ అన్న ఐఎల్స్ అన్న రాసి దాని మార్క్స్ అప్లోడ్ చేయమని ఉంటుంది. కండిషనల్లా ఇంకోటి ఉంటుంది ఏంటంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలా. మీకు అన్కండిషనల్ ఏంటంటే మీకు ఇక ఏం ల్యాగ్ లేవు, డైరెక్ట్ మీకు ఆఫర్ లెటర్ వచ్చినట్టే అన్కండిషనల్ అంటే. సో కండిషనల్లో ఇవి మెన్షన్ చేస్తారు, మీకు ఏమైనా ల్యాగ్ బిహైండ్లు ఉంటే వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. సో కండిషనల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారో మీరు అది ఇచ్చేయాలి. అండ్ దెన్ మీరు కొన్ని యూనివర్సిటీకి 100% ఫీజు ఇండియాలోనే కట్టాలా, కొన్ని యూనివర్సిటీకి 50% కట్టాలా, కొన్ని యూనివర్సిటీకి 75, కొన్ని యూనివర్సిటీకి 25. వాళ్ళు ఎంత మెన్షన్ చేస్తే మీరు అంత యూనివర్సిటీ ఫీజు ఇండియాలో కడితేనే మీకు అన్కండిషనల్ ఆఫర్ రిలీజ్ చేస్తారు. అన్కండిషనల్ ఆఫర్లో మీరు మొత్తం సరే ఆ 25%లో కూడా ఒక్క 5,000లో 1,000 కట్టిర్రు అనుకో, 5,000లో 1,000 కడితే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా పెద్ద క్వశ్చన్స్ ఏముంటాయి, మీ పేరు అడుగుతారు, మీరు ప్రస్తుతం ఏం చేస్తుర్రు, మీరు ఈ కోర్స్ తీసుకోవడానికి కారణం ఏంది, చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్ వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ ఆడియో కాల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఆడియో కాల్ ఇంటర్వ్యూస్లో కూడా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు అనుకో, సెకండ్ టైం కొన్ని యూనివర్సిటీస్ ఛాన్స్ ఇస్తాయి, సెకండ్ టైం కూడా ఆడియో కాల్కి. మనలో కూడా ఫెయిల్ అయ్యారు అనుకో 100% థర్డ్ టైం మీరు వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, అయిపోయిన తర్వాత ఏంటి, ఓకే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫండ్స్ ఎంత పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అనేది, ఒకవేళ మీరు లండన్లో ఉంటే, మీ కాలేజ్ లండన్లో ఉంటే, మీరు కూడా లండన్లో ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ ఫండ్స్ అవుతాయి, మీ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. లండన్ అవుట్ సైడ్ ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి. వాళ్ళు ఒక 20 lakhs 21 lakhs పెట్టుకోమన్నారు అనుకో, ఇంకొక 2 lakhs కలిపి 22-23 పెట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పౌండ్ రేట్ పెరిగినా తగ్గినా మనం సేఫ్ సైడ్లో ఉంటాం. మళ్ళీ ఆ టైంకి వచ్చేవరకు పౌండ్ రేట్ పెరిగిందని చెప్పి అట్లా రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు ఫండ్స్ ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఫండ్స్ ఈ 28 daysలోనే ఒక టీబీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒక వెబ్సైట్ ఉంటుంది, జీ సంథింగ్ ఉంటుంది, అందులోకి పోయి అప్లై చేసుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతా, నాకు ఇప్పుడు గుర్తుకొస్తలేదు, కింద డిస్క్రిప్షన్లో యొక్క ఏంటిది టీవీ ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి పెడతా. సో మీరు అక్కడికి పోయి అప్లై చేసుకుంటే 2,000 ఉంటుంది, కట్టేసి పోయి హెల్త్ చెకప్ చేసుకుంటే మీకు టీవీ సర్టిఫికేట్ ఇస్తారు. టీవీ సర్టిఫికేట్ కూడా వచ్చిన తర్వాత ఈ రెండింటిని మళ్ళీ మీరు కాలేజ్కి అప్లోడ్ చేస్తే మీకు క్యాస్ అని ఒకటి రిలీజ్ చేస్తారు. క్యాస్ రిలీజ్ చేసినాక సర్టిఫికేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ అనే మళ్ళీ గూగుల్కి పోగొరి యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. దెన్ క్యాష్ రిలీజ్ చేసిన తర్వాత ఆ క్యాష్తోని మీరు వీసా అప్లై చేసుకోవాలి. ఈ క్యాష్ నెంబర్ బట్టి మీ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వీసా అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేసుకున్నప్పుడు 3 types ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటి ప్రయారిటీ వీసా, ఒకటి సూపర్ ప్రయారిటీ వీసా, ఒకటి స్టాండర్డ్ వీసా. అంటే దీనిలో కూడా పెద్దగా ఇప్పుడు సూపర్ ప్రయారిటీ అంటే 1 day వస్తుంది, పైసలు ఎక్కువ కట్టాలి. ప్రయారిటీ అంటే 7 days వస్తుంది, దానికన్నా కొంచెం తక్కువ కట్టాలి. స్టాండర్డ్ అంటే 15 days లోపల వస్తుంది, దానికి ఇంకా కొంచెం నార్మల్ ఫీజు కట్టాలి. మళ్ళీ ఈ స్టాండర్డ్ వీసాలో అప్పుడప్పుడు కొంతమందికి 3 daysలో వచ్చినవి ఉన్నాయి, కొంతమందికి 4 daysలో వచ్చినవి ఉన్నాయి. నేను ప్రియారిటీ వీసా కట్టినా, నాకు అయినా కానీ 15 days పట్టింది. యాక్చువల్ 7 daysలో రావాలా, అయినా 15 days పట్టింది. సో మన అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. వీసా ఇక్కడ దాకా అయిపోయింది, వీసా కూడా వచ్చింది. వీసా కూడా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. వీసా రాకముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోకండి, ఎందుకంటే రిజెక్ట్ కావు, 99% రిజెక్ట్ కావు, 1% అయితే ఆ 1%లో మనమే ఉన్నాం అనుకో దరిద్రం మామూలుగా ఉండదు. దాని తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోరు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత షాపింగ్, ఏమేమి తెచ్చుకోవాలా, ఏమేమి తెచ్చుకోవద్దు అనేది, ఏమేమి తెచ్చుకోవద్దు అంటే ఇప్పుడు మీకు యూకేలో ఎవరైనా ఉన్నారనుకో, ఈ బౌల్లో సామాన్లు ఏం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కాబట్టి. ఎవరు లేరనుకో ఈ బౌల్ కూడా కావాలి, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇక్కడికి రాగానే మీకు పౌండ్స్ చేతులకు ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడ పౌండ్స్ చేతులకు రావాలంటే పైసలు ఎక్కువ అనిపిస్తుంది మనకి. అదే ఇండియాలో కొనుక్కున్నాం అనుకో పైసలు తక్కువ ఉన్నట్టు ఉంటుంది. సో ఎవరు లేకపోతే బౌల్స్తో సహా వంకొచ్చుకోండి. ఎవరన్నా ఉంటే బౌల్స్ అవసరం లేదు, అది కూడా మీకు కంఫర్టబుల్ అనుకుంటే. లేదు నేను వాళ్ళతో కూడా ఉండా అనుకుంటే మీరు అక్కడ నుంచే బౌల్స్ వంకొచ్చుకోండి. ఇక్కడ దొరికాయని కావు, దొరుకుతాయి. కాకపోతే మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి పైసలు కన్వర్ట్ చేసుకునే తరకు అరే ఎన్ని ఖర్చు అవుతున్నాయి అనిపిస్తుంది.
అదే ఇండియాలో ఉంటే 50,000 అయిపోతుంది. ఇక్కడికి వస్తే అదే 50,000 75,000 అవుతుంది. 25,000 అయినా కానీ పైసలే కదా. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండండి. లేకపోతే యాంబర్ స్టూడెంట్ అని చెప్పి జూప్లా అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోండి. అకామిడేషన్ పైసలు కడితే వాళ్ళే అకామిడేషన్ సెట్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ తెలిసిన వాళ్ళ దగ్గర ఉండేందుకు చూడండి, ఎందుకంటే ఈ వెబ్సైట్లు అన్నీ నాట్ గుడ్. దెన్ అంతేనా? ఎంత 5 నిమిషాలు చెప్పినా? 5 నిమిషాలు కూడా కాకపోవచ్చు. ఏదైనా మిస్ అయినా చూద్దాం.